రైట్ రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. జిహెచ్ఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జిహెచ్ఎంసీ అధికారులు చించివేశారు. అధికారుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. అభిమాన నాయకుడి ఫ్లెక్సీలు కడితే ఓర్వలేక ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కేటీఆర్ పై కక్షతోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారంటున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ విధానాలు ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నందుకే కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అభిమానులు అంటున్నారు. కేటీఆర్ బర్త్డే రోజే ఫ్లెక్సీలు తొలగించి రేవంత్ రెడ్డి రాక్షస ఆనందం పొందాలనుకుంటున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఎన్నడూ బీజేపీ టీడీపీ ఫ్లెక్సీలు తొలగించని జిహెచ్ఎంసీ సిబ్బంది ఇప్పుడు కేటీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అంటున్నారు గులాబీ నేతలు. ఏం పేరు? ఎవరు చేయమన్నా నేను కేటీఆర్ బర్త్డే ఫ్లెక్సీల తొలగింపుపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్ చెప్పండి, జిహెచ్ఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలను తొలగించడం జరుగుతుంది. మన చూసుకున్నట్లయితే హరీష్ రావు ఫ్లెక్సీలు కూడా ఇలాగే తీసివేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్లెక్సీలు కూడా తొలగించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు లివిల్? ఇవాళ ప్రధానంగా ప్రభుత్వం దిగజారుదనానికి నిదర్శనంగా ఇవాళ ఫ్లెక్సీల తొలగింపు అనేది కనిపిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా మండిపడుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా కార్యకర్తలు అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జిహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగిస్తున్న సిబ్బందిని గట్టిగా నిలదీస్తే మాకు పై అధికారులు చెప్పారు, పై అధికారులు చెప్పడం ఒత్తిడి మేరకే మేము తీస్తున్నాం, అంతకు మించి ఇంకోటి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖకు మంత్రిగా వివరిస్తున్న నేపథ్యంలో ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగింపునకు ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వస్తున్నట్టు కూడా వాళ్ళ ప్రధానంగా అర్థమవుతుంది. గతంలో కూడా కేసీఆర్ జన్మదినం సందర్భంగా నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు కావచ్చు, తర్వాత హరీష్ రావు ఫ్లెక్సీలను అంతకు ముందుకు ఏదైతే హరీష్ రావు బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు, మొన్న ఏదైతే 25 సంవత్సరాల రజతోత్సవ సభ సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ నగరంలో ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి రాక్షసానందం పొందారంటూ కూడా ఇవాళ మనం బీఆర్ఎస్ అంతా కూడా మండిపడుతున్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే జంకుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతి విషయంలోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేయడం వల్ల ప్రభుత్వంలో ఒక వణుకు పుడుతుంది. ప్రభుత్వం ఆ సమాధానం చెప్పుకోలేకపోతుంది. ప్రశ్నించే వాళ్ళ ఏదైతే ప్రశ్నించే గొంతుకును అణచివేసే తీరుగా వివరిస్తున్న నేపథ్యంలోనే వాళ్ళ ప్రధాన సమస్యలపైన పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు అనేది ప్రధానంగా అర్థమవుతుంది. వాళ్ళ గత 10 సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పాల్పంచుకొని గ్లోబల్ లీడర్ గా ఎదిగిన కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలని వాళ్ళ తొలగించడం అంటే ఖచ్చితంగా రాక్షసానందం పొందడం తప్ప ఇంకోటి కాదనేది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఇవాళ ఒక ఐటీకి ఐకాన్ గా తెలంగాణను తీసుకెళ్లిన కేటీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఇవాళ తొలగించడం పట్ల పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు, కార్యకర్తలంతా కూడా. కానీ జిహెచ్ఎం సిబ్బంది అంతా ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా మాకు పై అధికారులు ఒత్తిడి మేరకే మేము తొలగిస్తున్నాం, అంతకు మించి ఇంకోటి లేదని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అయితే అంతేకాకుండా బీఆర్ఎస్ ఇంకో విషయం ఏంటంటే బీఆర్ఎస్ మండిపడుతున్న తీరుకు నిదర్శనంగా ఇవాళ బీజేపీ అటు టీడీపీ ఆంధ్రలో ఉన్న టీడీపీ ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వీటిని కనీసం కూడా నెలలు గడుస్తున్న తీయని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ జిహెచ్ఎం సిబ్బంది కేవలం గులాబీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మాత్రమే క్షణాల్లోనే తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే ఓర్వలేనితనం ఒకటైతే, వాళ్ళ ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ కనుక ఖచ్చితంగా వీటిని ఉంచుకుంటే ప్రజల్లో ఆదరణ పొందుతారు, ప్రజల్లో ఒక మరింత
ప్రశ్నించే తనం పెరుగుతుందనే ఆలోచనతోటి ఈ విధంగా తొలగిస్తున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన అభిమానం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న ప్రేమ అనురాగాలు పోవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నాయి. ఇప్పటికైనా ఈ దిగజారితనాన్ని మానుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిగజారితనం చేయడం వల్ల మీకే నష్టం అంటూ కూడా బీఆర్ఎస్ అంతా కూడా మండిపడుతున్నాయి. వాళ్ళ కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు అంటే పూర్తిగా కేటీఆర్ అంటే కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక భయంగానే చూస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఆ భయం అంటూ ఉంటే పాలనలో ఉండాలి, పాలన చేసి చూపించాలి. ప్రశ్నించే కేటీఆర్ ప్రశ్నిస్తున్న కనుక ఇవాళ ఈ ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసిన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు పట్ల పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ కుట్రలు మానాలి, కుతంత్రాలు మానాలి. ఈ ఫ్లెక్సీల చించివేతను దీంతో ఆపాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా కూడా మండిపడుతున్నాయి. అభిమానం ఉన్నది కనుక మేము ఫ్లెక్సీ వేసుకున్నాం. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడిన కేటీఆర్ వాళ్ళ 10 సంవత్సరాలు గ్లోబల్ కు ఐకాన్ గా తీర్చిదిద్దేందు తెలంగాణ ఐటీని అలాంటి వ్యక్తి ఫోటోలు వేసుకొని ఫ్లెక్సీలు పెట్టుకుంటే చించేయడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇట్లాంటి దిగజారుతనం, ఇలాంటి శిల్పి చేష్టలు మానుకోవాలని చెప్పేసి కూడా ఇతో పలుకుతున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఒక ఫ్లెక్సీలు చించినంత మాత్రాన గుండెల్లో నుంచి పోదు అంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో ఈ విధంగా ఫ్లెక్సీల తొలగింపు అనేది కొనసాగింది తప్ప ఇంకోటి కాదనేది కూడా వారంతా కూడా స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక కేసీఆర్ ఫ్లెక్సీలో, ఒక హరీష్ రావు ఫ్లెక్సీలో, కేటీఆర్ ఫ్లెక్సీలో, బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలో తొలగించినంత మాత్రాన ఇవాళ ప్రశ్నించడం ఆగదు. ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా జనం గుండెల్లో ఉన్న నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకెళ్తాం. కానీ ప్రభుత్వం ఈ దిగజారుతనం ఆపకపోతే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ లివిల్.